సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా మరొక 2 వారాల్లో రిలీజ్ కాబోతోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంచనాలు ఒక రేంజ్లో ఏర్పడ్డాయి. గ్లోబల్ రేంజ్లో సత్తా చాటుతుంది అనే హైప్ కూడా ఉంది. జూన్ 27వ తేదీన 'కల్కి' చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం మూవీ టీం ఒక కొత్త వ్యూహాన్ని పాటిస్తోంది. ఎల్ఈడీ స్క్రీన్లతో పదుల సంఖ్యలో వాహనాలను 'కల్కి 2898 ఏడీ' మూవీ టీం రెడీ చేసింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ను చేయాలని స్ట్రాటజీ పాటిస్తోంది. ఈ వాహనాల ద్వారా ప్రజల్లోకి ఈ సినిమాని తీసుకెళ్లేలా ప్లాన్ చేసింది. ఎల్ఈడీ స్క్రీన్లతో సిద్ధమైన జీప్లతో ఒక వీడియోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కాంతిని విస్తరించేందుకు రైడ్ మొదలయ్యింది అంటూ వైజయంతి మూవీస్ ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఈ వాహనాలకి ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లలో ట్రైలర్ సహా ప్రమోషన్స్ మెటీరియల్లను ప్రదర్శించనుంది. ఇక దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ వాహనాలు వెళ్లనున్నాయి. ఇలా ప్రమోషన్స్ లో కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చింది 'కల్కి 2898 ఏడీ' మూవీ టీం. 'కల్కి 2898 ఏడీ' మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె పుట్టినరోజు కావడంతో లుక్ రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ చిత్రంలో దిశా పటాని పేరు రోక్సీ అని వెల్లడించింది. స్టైలిష్ లుక్ లో దిశ ఉన్న పోస్టర్ ని తీసుకొచ్చింది. 'కల్కి 2898 ఏడీ' సినిమా ఇప్పుడే కలెక్షన్స్ లో ఒక రికార్డు సృష్టించింది. అమెరికా ప్రీమియర్ల టికెట్ల ప్రీ సేల్స్ లో ఇప్పుడే $1 మిలియన్ మార్క్ దాటేసింది. దీంతో అత్యంత వేగంగా అమెరికా ప్రీమియర్లలో $1 మిలియన్ మార్కెట్ దాటేసిన భారతీయ మూవీగా రికార్డు సృష్టించింది. RRR చిత్రాన్ని కూడా అధిగమించి రిలీజ్ కి ముందు ఒక్కరోజు జూన్ 26నే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. 'కల్కి 2898 ఏడీ' సినిమా ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో అంచనాలు మరింత భారీగా పెరిగాయి. సినిమాలో ఊహించనివి చాలా ట్విస్టులు ఉంటాయని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని నటిస్తూ ఉన్నారు. ఇక బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ కారు బుజ్జి కూడా మరొక హైలైట్ గా నిలవనుంది.